హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు క్లాస్ 7. ఈ ఛానల్లో నేను మీకు సైన్స్ టీచ్ చేస్తాను. ఓకే, ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ మీకు చేస్తానన్నమాట. బట్ డైరెక్ట్గా మీకు లెసన్ స్టార్ట్ చేస్తే మీకు అందులో ఫన్నే ఉంటుంది. సో ముందుగా మనం ఒక స్టోరీ తెలుసుకుందాం. లైక్ ఐఎమ్ ఏ స్టోరీ టెల్లర్ అనమాట. ముందు మనం స్టోరీలో కొంచెం సైన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, మీరు జాగ్రత్తగా వినండి, స్టోరీ మీరు ఎంజాయ్ చేస్తారు కూడా. సో కమింగ్ టు ద స్టోరీ, షిన్చాన్ కార్టూన్ ఎంతమంది చూస్తారమ్మా? అందరూ చూస్తారు కదా షిన్చాన్ కార్టూన్. సో ఆ షిన్చాన్ కార్టూన్లోని మనకి ఏ క్యారెక్టర్స్ ఉంటాయి? వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ అండ్ హిమావారి అంటే సిస్టర్, షీరో డాగ్ అనమాట. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. ఒకరోజు ఏమైందంటే షిన్చాన్ వాళ్ళ మమ్మీ, డాడీ, వాళ్ళ సిస్టరు మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ఒక ట్రిప్కి వెళ్దామని చెప్పి అనుకుంటారు. ఎక్కడికి? బీచ్ సైడ్ వెళ్దామని చెప్పి అనుకుంటారు అనమాట. వెళ్ళారు, బీచ్ సైడ్ వెళ్ళారు. అక్కడ ఏమైంది, వాళ్ళేమో స్విమ్ చేశారు, ఎంజాయ్ చేశారు, ప్లస్ ఫుడ్ కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళారు. అంటే పిక్నిక్లా వెళ్ళారనమాట. అక్కడ ఒక మంచి గార్డెన్ టైప్లో చూసుకొని, ఒక ప్లేస్ చూసుకొని, గార్డెన్ టైప్లో ఒక ప్లేస్ చూసుకొని అక్కడ లంచ్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళాక ఆ గార్డెన్లో ఏం చేశారు చూడండి, ఇక్కడ ఫోటోలో మీకు కనిపిస్తుంది కదా. ఫుడ్ మొత్తం అరేంజ్ చేసుకున్నారు, డ్రింక్స్ అవన్నీ అరేంజ్ చేసుకొని, వాటర్ అవన్నీ పెట్టుకొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆఫ్టర్ లంచ్ షిన్చాన్ ఒక చోట ఉన్నాడు కదా. సో తనకి బోర్ కొట్టిందనమాట. సో అటు ఇటు వెళ్తాను అని చెప్పి వాళ్ళ మమ్మీ డాడీకి అడిగితే అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ఏమన్నారంటే ఓకే వెళ్ళిరా అని చెప్పేసి చెప్పారు. బట్ ఎక్కువ దూరం వెళ్ళకు, ఇక్కడిక్కడ తిరుగు అని చెప్పి చెప్పారనమాట. సో అప్పుడు షిన్చాన్ ఏం చేశాడంటే సరే మమ్మీ అని చెప్పేసి అలా తిరగడానికి అటు ఇటు వెళ్ళాక అప్పుడు ఏమైందంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దగ్గరలోనే ఒక కొండ లాంటిది కనిపించింది అనమాట, ఒక కేవ్ లాంటిది కనిపిస్తే అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కేవ్కి చిన్న డోర్ లాంటిది కూడా కనిపించింది. సో డోర్ లాంటిది కనిపించింది. ఇది చూస్తే దూరం నుంచి కొంచెం అంటే కలర్స్ చేంజ్ అవుతుంది అనమాట. లైక్ బ్లూ, రెడ్, మన డిస్కో లైట్లా దూరం నుంచి కనిపించింది. సో అది అట్రాక్టివ్గా తనకు అనిపించింది షిన్చాన్కి. అక్కడికి వెళ్ళి అక్కడ డోర్లా కనిపించింది కదా, దాన్ని ఓపెన్ చేశాడు. ఆ డోర్ కూడా మెరుస్తూ డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేస్తూ ఉందన్నమాట. సో ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఏమైందంటే అది టైం మెషిన్ అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయాడు షిన్చాన్? ఎక్కడికి వెళ్ళాడంటే పాస్ట్లోకి వెళ్ళిపోయి చుట్టూ చూశాడు. ఒకసారి పాస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆ డోర్ ఏమో క్లోజ్ అయిపోతే దీనికంతా కన్ఫ్యూజన్గా ఉంది. చుట్టూ చూశాడు, ఏంటివి హట్స్ ఏంటి ఇలా ఉన్నాయి, నేను ఫారెస్ట్లోకి వచ్చాను ఏంటి, నేనున్న ప్లేస్ వేరు ఈ ప్లేస్ వేరు అంటూ కన్ఫ్యూజన్గా చూస్తున్నాడు. వెనక్కి తిరిగి చూసేసరికి డోర్ క్లోజ్ అయిపోయింది, డోర్ మరి లేదనమాట. సో అసలు ఏంటి, దీని గురించి తెలుసుకుందాం అని చెప్పి అలా ఆలోచిస్తుండగా ఒక అమ్మాయి కనిపించింది అనమాట. సో తనని చూసి అడిగింది, నువ్వెవరు, ఇక్కడ ఉన్నావేంటి, దేనికోసం చూస్తున్నావు అంటే. షిన్చాన్ ఫేస్ ఒక షిన్చాన్ అసలు కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నాడు అనమాట. అసలు నేను ఎక్కడికి వచ్చాను ఏంటి, అసలు ఈ ప్లేస్ అంతా వేరేగా ఉంది, నా ప్లేస్ వేరేగా ఉంది ఏంటి అని చెప్పి ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది షిన్చాన్కి, అడిగింది నీ పేరేంటి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మీ ఇల్లు ఎక్కడా అని చెప్పేసి అడిగితే ఏంటో నాకు తెలియదు, అసలు నా ప్లేసే కాదు ఇది, నేను ఒక డోర్ ఓపెన్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడంతా హట్స్ అవన్నీ ఉన్నాయి, మా ప్లేస్ ఇలా ఉండదు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి ఉంటాయి అని చెప్పేసి అన్నాడనమాట. అంటే ప్లస్ అడిగాడనమాట, ఏంటి ఇక్కడ మీకు మీరు హట్స్లో ఉంటారా, బిల్డింగ్స్ కూడా ఏంటి ఇలా చెక్కలతో వుడెన్ దీంతో చేసినవి, చెక్కతో చేసినవి ఉన్నాయి, సో వుడెన్ హౌసెస్ అన్నీ ఉన్నాయి, మీరు ఇందులోనే ఉంటారా అని చెప్పేసి అడిగితే ఈ అమ్మాయి ఏమో క్యాజువల్గా అవును మేము ఇలాంటి వాటిల్లోనే ఉంటాం, మన అందరం కూడా ఇలాంటి వాటిలోనే కదా ఉంటాం, నువ్వేంటి బిల్డింగ్స్ అంటున్నావు అని అన్నదనమాట. అంటే అప్పుడు కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఇంకా ఏంటో నాకేం అర్థం కావట్లేదు,
ఇది మా సిటీ కాదు, ఇది మా ప్లేస్ కాదు అని చెప్పి అన్నాడు. సర్లే తినేదో షాక్లో ఉన్నాడని చెప్పేసి అమ్మాయి అన్నది, పద మా ఇంటికి తీసుకెళ్తాను, ఈవినింగ్ అవుతుంది కదా, డిన్నర్ టైం అవుతుంది అంటే, అప్పుడే డిన్నర్ టైం అవుతుందా, ఇప్పుడే లంచ్ చేశాను కదా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు లంచ్ చేయడం ఏంటి, ఈవినింగ్ అవుతుంది పద అని చెప్పేసి తీసుకువెళ్తుంది అనమాట వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటి దగ్గర ఈవినింగ్ అయినప్పటికీ చీకట్లోని ఏమవుతుందంటే స్ట్రీట్ లైట్స్ ఏమి ఉండవు. అదే అడుగుతాడనమాట, మీ ఊర్లో స్ట్రీట్ లైట్స్ ఏమి ఉండవా, ఏంటిది ఇలా ఉంది, లైట్స్ ఏంటి ఇలా ఉన్నాయంటే వాటిని లాంతర్స్ అంటారు, మేము కాటన్తో చేసిన ఒత్తులతో వెలిగించుకుంటాం లాంతర్స్ అని చెప్పి అంటదనమాట. నెక్స్ట్ తిను వీళ్ళ మమ్మీ అనమాట, ఆ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి వాళ్ళ మమ్మీని షించాన్కి పరిచయం చేస్తే అప్పుడు షించాన్ అడుగుతాడు, మీరు ఎలా కుక్ చేస్తున్నారు, మీ ఇంట్లో సిలిండర్ ఏం లేదా, స్టవ్ ఏం లేదా, ఇలా ఎలా కుక్ చేస్తారని. మేము ఇలాగే కుక్ చేస్తాం, మరి లైటర్ లేదా అంటే, లేదు మేము ఒక 2 స్టోన్స్ పట్టుకొని రబ్ చేస్తే, అంటే రాయ తీసుకొని రబ్ చేస్తే మనకి ఫైర్ వస్తుంది కదా, అలా ఫైర్ పుట్టించి దాని మీద ఏమో ఇవన్నీ పెట్టి మేము కుక్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తుందనమాట. దీని అంత విచిత్రంగా చూస్తా, అదేంటి మన ఊర్లో ఇవన్నీ ఉంటాయి కదా అంటే, లేదు మాకు ఇది మన అందరికీ ఇదే అలవాటు కదా అని చెప్పి ఆవిడ అంటది. తిను ఇంకా ఎక్కడున్నావు ఏంటి అన్నది ఇంకా తినకి అర్థం అవ్వదన్నమాట. సో తర్వాత రాత్రి అయిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత నేను మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఏడుస్తాడు. ఎవరైనా చిన్నపిల్లలు అంతే కదా, మ్యాక్సిమం 1 డే ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసిందంటే, యాడోకు నేను నీకు ఒక మ్యాజిక్ స్పాట్ దగ్గరికి తీసుకెళ్తాను, మ్యాజిక్ మౌంటైన్ పద అని చెప్పేసి, అంటే ఏడుపుని ఆపడం కోసం తను అలా చెప్తుంది. సో అలా ఒక మౌంటైన్ దగ్గర తీసుకెళ్ళి మిర్రర్ చూపిస్తుంది అనమాట. చూపిస్తే ఇది మిర్రర్ నాకు తెలుసు అంటే, నీకు తెలుసా అంటే, ఇది ఎప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది, మా సిటీలో ప్రతి ఒక్కరి ఇంట్లోనే మిర్రర్ ఉంటుంది, ఇది కామన్ కదా, ఇది మ్యాజిక్ ఏంటి అని చెప్పేసి అంటాడు. అంటే లేదు ఇది మ్యాజిక్ అని, ఇదంతా మేము అందుకే దీన్ని మ్యాజిక్ మౌంటైన్ అంటాం, ఇక్కడ ఇది ఉంది అంటే, లేదు ఇది మిర్రర్ అని చెప్పి తర్వాత కాసేపు తర్వాత నన్ను మా ఇంటికి పంపించే అని తిరిగి అడుగుతాడనమాట. అడిగితే సరే ఆడకు, నీకు ఒక సేజ్ దగ్గరికి తీసుకెళ్తాను. సేజ్ అంటే ఒక గురువు టైప్ అనమాట, ఏమంటారు పాతకాలంలో ఋషులు ఉండేవారు కదా. సో సేజ్ అంటే ఆ సేజ్ దగ్గర తీసుకెళ్తాను, ఆయనకి అన్నీ తెలుస్తాయి పద అంటే, అలా వాళ్ళు సేజ్ దగ్గరికి వెళ్తారనమాట. సో ఈ షించాన్ అంటాడు, గురువుగారు మా మమ్మీ డాడీ తప్పారు అని చెప్పేసి అంటాడు. మమ్మీ డాడీ తప్పడం కాదు, నువ్వే తప్పిపోయావు అంటే, అవును నా పేరు షించాన్, నేనే తప్పానా, నా పేరు షించాన్, నేను ఎలా వచ్చాను, నేను ఎక్కడికి వచ్చాను అంటే, అప్పుడు ఆయన కాసేపు మెడిటేషన్ చేసి, నీ గురించి నాకు అంతా తెలిసింది, నువ్వేం చెప్పక్కర్లేదు, నీ గురించి అంతా తెలిసింది నాకు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అంటారనమాట. అంటే అప్పుడు షించాన్ అంటాడు, మీ ఊర్లో అందరూ ఏంటి ఇలా ఉన్నారు, లైట్స్ వెలిగించుకోవడం లేదు, నెక్స్ట్ లైటర్స్ మ్యాచ్ బాక్స్ లేకుండాను ఫైర్ వెలిగిస్తున్నారు, అంతా హౌసెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పేసి అంటే, ఆ సేజ్ అంటారు, నా దగ్గర ఒక బుక్ ఉంది, నీకు ఆ బుక్ నేను గిఫ్ట్గా ఇస్తాను, అది నువ్వు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చదువు, అప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా నీకు అర్థం అవుతుంది, నువ్వెక్కడున్నావు, ప్రజెంట్ నువ్వెక్కడున్నావు, అసలు మీ సిటీ ఏంటి, మీ ప్లేస్ ఏంటి, మా ప్లేస్ ఏంటి, దాని గురించి నీకు అంత బాగా అర్థం అవుతుంది అని చెప్పేసి అంటే, సరే థ్యాంక్ యూ అని చెప్పి మా ఇంటికి దారి చూపించండి అంటే, అప్పుడు ఆ సేజ్ ఏం చేస్తాడంటే ఒక బుక్ తనకి ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత ఆ ఇంటికి ఆ బ్యాక్ సైడ్ సేమ్ సేజ్ ఎక్కడ కూర్చుంటారో ఆ చెట్టు వెనక బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ నుంచి షించాన్ని పంపించేసిన తర్వాత షించాన్ ఎక్కడ వస్తాడంటే, అప్పుడు వాళ్ళ ఇంట్లో తన బెడ్రూమ్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత నేను వచ్చేసానా అని చెప్పి అనుకుంటాడు.
అనుకున్న తర్వాత అప్పుడేమో పడుకోవడానికి డిన్నర్ వచ్చేసి పడుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు అవును నాకు సేజ్ ఒక బుక్ ఇచ్చారు కదా, ఆ బుక్ చూస్తాను అని చెప్పి ఓపెన్ చేస్తా. సో బుక్ని మనం కూడా చూసేద్దామా, ఓపెన్ చేద్దామా వద్దా? ఓపెన్ చేద్దామా? సో ఏంటి ఆ బుక్ అంటే ఎస్, క్యూరియాసిటీ క్లాస్ 7. So students, welcome to Amazing World of Science. This is Preeti, NCERT Telugu channel. Here I will explain all science experiments and wonderful experiments, and you will experience a lot here. మీకు అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ నెక్స్ట్ అన్ని విధాల అర్థమయ్యేటట్టు మీకు లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ మీకు నెక్స్ట్ చాప్టర్ నుండి నేను స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకేనా? వెల్కమ్ టు క్లాస్ 7. థ్యాంక్ యూ, లవ్ యూ వన్ అండ్ ఆల్.